వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. వీలునామా నా పేరు మీద మార్చాలనుకుంటున్నాను. ఏంటి, నీ పేరు మీద? అవునండి, అసలే రోజులు బాగలేదు. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో అస్సలు ఊహించలేకపోతున్నాం. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి. ఇది నీ ఐడియానా లేక మీ అత్తమామలు అలియాస్ అమ్మా నాన్నల్దా? వాళ్ళకి ఇవ్వడమే తప్ప తీసుకోవడం లాక్కోవడం తెలీదండి. చూడు సంధ్య, నువ్వేమన్నా అనాలనుకుంటే డైరెక్ట్గా నన్నను, అంతేగాని అమ్మా నాన్నల పేరు చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడకు. ఏవండి, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు కదండి. ఇంకా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏంటి? మా అమ్మా నాన్న జీవితంలో చాలా కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళకి మిగిలింది ఇల్లు ఒక్కటే. ఆ ఇంటిని కూడా పోగొట్టుకోవడం నాకు అసలు ఇష్టం లేదండి. సంధ్య, నిజం చెప్పు, ఇది నీకు నువ్వుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఎవరో నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళెవరో చెప్పు సంధ్య. హాయ్ సంధ్య. హాయ్ దివ్య, కూర్చోండి. హాయ్ ఆకాష్ గారు. గుడ్ మార్నింగ్ బ్రదర్. బ్రదరా? బ్రదర్ ఏంటి అసహ్యంగా? కొంచెం కూడా డీసెన్సీ తెలీదా నీకు? ఏంటండి ఇది? ఇంటికొచ్చిన వాళ్లతో ఇలాగేనా మాట్లాడేది? పర్లేదులే సంధ్య గారు. పర్లేదేంటి? ఆయన మాట్లాడిన పద్ధతి బాగుందా? పద్ధతుల గురించి ఒకరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు సంధ్య. కొంతమంది కావాలనే నీ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. వాళ్ళని, వాళ్ళ మాటల్ని నువ్వు పట్టించుకోకు. ఇప్పుడే లాయర్ని నువ్వు మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు లోపలికెళ్ళు, వాళ్ళు బయటకెళ్తారు. బాబ్జీ గారితో డీసెన్సీ గురించి చెప్పిన మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? మన మధ్య ఏమైనా ఉంటే మనం పర్సనల్గా మాట్లాడుకోవాలి. ఇంటికొచ్చిన వాళ్ళ ముందు కాస్త మర్యాదగా బిహేవ్ చేయండి. మర్యాద ఎవరికి? వీళ్ళకంత సీన్ లేదులే. మరెంత సీనుంది? ఇంటికొచ్చిన వాళ్ళని ఇన్సల్ట్ చేయడం మీ ఆయనకి బాగా అలవాటు అనుకుంటా. అలాంటి వాళ్ళని పళ్ళు రాలగొట్టి మాట్లాడడం నాకు అలవాటని నువ్వెప్పుడు ఆకాష్ గారికి చెప్పలేదా? దివ్య, ప్లీజ్, నువ్వు కూడా ఏంటి? అయినా నా భర్త, నువ్వలా మాట్లాడొద్దు. ఏంటి, నీ భర్త? దివ్య, ఎందుకు నవ్వుతున్నావు? ప్లీజ్ స్టాప్ ఇట్. అది కాదు సంధ్య, ఇలాంటి వాళ్ళని కూడా భర్త అని పిలుస్తారా? కాదు, నీ దృష్టిలో భర్త అంటే ఎప్పుడూ పెళ్ళాం వెనకాల తోకలా తిరుగుతూ బానిసలా బ్రతుకుతూ పెళ్ళాం చెప్పింది మాత్రమే వినే చేతకాని సన్నాసిని భర్త అని పిలుస్తారు, అంతేనా? ఎస్. నా దృష్టిలోనే కాదు, ఏ ఆడదాని దృష్టిలోనైనా భర్త అంటే వాడే. సెన్స్ లేకుండా మాట్లాడకు. నాకు కాదు, నీకు సెన్స్ లేదు. ఆడదాన్ని కిచెన్లో కుందేలులా, రాత్రైతే పక్కలో పడుకొని ఆట బొమ్మలాగా, ఏడాదికొకసారి బిడ్డని కనే మిషన్ లాగా, రూపాయి జీతం లేకుండా ఇంటి చాకరీ చేసే పని మనిషిలా మార్చి, ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా చేసి మొగుడికి బానిసలా బ్రతకడమే భార్య డ్యూటీ అని చెప్పినప్పుడు నీకు, నీ మగజాతికి లేని సెన్స్ నాకెందుకు? భార్య అంటే సంధ్యలా ఉండాలని మీరు అనుకుంటున్నప్పుడు భర్త అంటే బాబ్జీలా ఉండాలని నేను కోరుకోవడం తప్పెలా అవుతుంది? దివ్య, ప్లీజ్, ఇక చాలు. నా ముందే నా భర్తతో ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. భర్త అంటే భార్యని పూజించి గౌరవించేవాడు, ఇతనిలా కాల్చుకుని తినేవాడు కాదు. బాబ్జీని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు, కానీ
నేనంటే బాబ్జీకి చాలా ప్రేమ. అందుకే నన్నెప్పుడు మోసం చేయడు. కానీ నీ మొగుడు ప్రతి క్షణం నిన్ను మోసం చేస్తూనే ఉంటాడు. బాబ్జీ నా కోసం వంట చేసినా, ఇంటి పనులు చేసినా అందులో ప్రేమ ఉంటుంది. కానీ నీ మొగుడు ప్రేమ కన్నా కోపం ఎక్కువ చూపిస్తాడు. నిన్ను మెంటల్గా టార్చర్ పెట్టడమే టార్గెట్గా ఫీల్ అవుతాడు. బాబ్జీ పెళ్లికి ముందు ఎంతో ప్రేమతో ఉన్నాడు. ఇప్పటికీ అదే ప్రేమని మెయింటైన్ చేస్తున్నాడు. కానీ నీ మొగుడు పెళ్లికి ముందు ప్రేమ కురిపించి పెళ్లి తర్వాత నరకం చూపిస్తున్నాడు. భార్య అంటే నాలా ఉండాలని నేను చెప్పను. కానీ భర్త అంటే మాత్రం మా బాబ్జీ గాడ్లా ఉండాలి. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకొని నీ లైఫ్ని, ఫ్యూచర్ని ఎంత నష్టపోతున్నావో నీకు అర్థం కాకపోయినా నాకు స్పష్టంగా కనిపిస్తుంది. సంధ్య, ఈ రోజుతో చాలా ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చింది. పద వెళ్దాం. వద్దు దివ్య, ఇప్పుడు నేను ఎక్కడికి రాను. నువ్వు రాకపోతే ఆ ఇంటిని, మీ అమ్మా నాన్నల మనశ్శాంతిని ఎప్పటికీ కాపాడుకోలేం. గుర్తుపెట్టుకో. ఆకాష్ గారు, మీరు నన్ను అవమానించినందుకు నాకు బాధ లేదు బ్రదర్. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఎదుటి వాళ్ళ సంతోషం కోసం బతకటంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందులోనూ భార్య కోసమైతే ఒక మెట్టు తగ్గినా పర్లేదు. మా దివ్య మాటలు నిన్ను బాధ పెట్టుంటే దానికి నేను సారీ చెప్తున్నాను. బుద్ధుందా లేదా? అతనికి సారీ చెప్పడం ఎందుకు? సంధ్య, లాయర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రా వెళ్దాం. వీలునామా నా పేరు మీద మార్చాలనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని కూడా భర్త అని పిలుస్తారా? లాయర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రా వెళ్దాం. మావయ్య, ఆకాష్, నువ్వేంట్రా ఇలా? నాకున్న కోపానికి ఎవరితో మాట్లాడాలో తెలియక నిన్ను వెతుకుంటూ వచ్చాను. ఎప్పటికప్పుడు నీ కోపాన్ని సంధ్య మీద తీర్చుకుంటున్నావు కదరా, ఇంకేం మిగిలిందని ఇక్కడికి వచ్చావు? ఇదిగో, ఇలా మాట్లాడతావని నీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవటం మానేశాను. ఇప్పుడు తప్పక వచ్చాను. సర్లే, విషయం ఏంటో చెప్పు. ఇంటి కోసం సంధ్య నా మీద యుద్ధానికి సిద్ధమైంది. లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి లాయర్ల హెల్ప్ తీసుకుంటోంది. ఒరేయ్, ఆ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది నువ్వే కదా. ఎవరి మాట నువ్వు వినకపోయేసరికి లాయర్ సహాయం తీసుకుందేమో. ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా మావయ్య? ఇంట్లో ప్రాబ్లం ఉంటే మనలో మనమే కూర్చొని సాల్వ్ చేసుకోవాలి, అంతేగాని బయట వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఏంటి? అలా అనుకున్నవాడివే అయితే సంజయ్ వాళ్ళ అమ్మా నాన్న ఇంటిని బయట వాళ్ళకి ఎలా అమ్మాలనుకుంటున్నావు? ప్రాపర్టీ కొనాలి అంటే బయట వాళ్లే కొనాలి మావయ్య. ఇంత సింపుల్ లాజిక్ తెలియకుండా ఇంత బిజినెస్ ఎలా రన్ చేస్తున్నావు? సిల్లిగా మాట్లాడుకో ఆకాష్. ఆ ఇంటిని కట్టించింది సూర్య, అంటే సంజయ్ మొదటి భర్త. సో వాట్? ఆ ఇంటి మీద సూర్య భార్యగా సంధ్యకు అన్ని హక్కులు ఉంటాయి.
సంధ్య ఇప్పుడు నా భార్య కనుక ఆమెతో పాటు ఆమె ఆస్తి మీద కూడా నాకు సర్వ హక్కులు అధికారాలు ఉంటాయి. అందుకే ఆ ఇంటిని నేను అమ్మాలనుకుంటున్నాను. రేయ్, చెబుతుంటే నీకు అర్థం కావట్లేదా? సూర్య చనిపోయిన ఆ ఇల్లు వాళ్ళ అమ్మా నాన్నకు చెందుతుంది. సంధ్య గార్డెన్గా ఉంది కాబట్టి అమ్మాలో వద్దో ఆమె ఇష్టం. సో ఆ ఇంటిని అమ్మే రైటు నీకే కాదు ఇంకెవరికీ లేదు. చాలా బాగుంది మావయ్య. నువ్వేదో బాస్గా కాకుండా బంధువుగా, పెద్దవాడిగా, మధ్యవర్తిగా ప్రాబ్లంని సాల్వ్ చేస్తావని నీ దగ్గరకు వచ్చాను. సంధ్య మనసుని ఎలాగైనా మార్చి నాకు హెల్ప్ చేస్తావనుకుంటే నువ్వేంటి సంధ్యకి సపోర్ట్ చేస్తున్నావు? నేను సపోర్ట్ చేస్తున్నది సంధ్యకు మాత్రమే కాదు, ఆమె వైపు ఉన్న ధర్మానికి, న్యాయానికి. ప్లీజ్ స్టాప్ ఇట్. నువ్వు నీ సినిమా డైలాగులో ఇలాంటి మాటలకు థియేటర్లో క్లాప్స్ పడతాయేమో గానీ రియల్ లైఫ్లో వినటానికి చాలా చండాలంగా ఉంటుంది. రేయ్, నా మాటలే నీకు అలా ఉంటే నువ్వు చేసే పనులు మాత్రం అంతకంటే గొప్పగా ఉన్నాయనుకుంటున్నావా? రేయ్, మాధవరావు లక్ష్మి గారికి ఆ ఇల్లు తప్ప వేరే ఆధారం ఏమీ లేదు. నీ స్వార్థం కోసం ఆ పెద్దవాళ్ళకి నిలువ నీడ లేకుండా చేయడం చాలా పెద్ద తప్పు. అయిన వాడివని నమ్మొస్తే మొత్తం విని తప్పు నాదే అని తేల్చావు. గ్రేట్. ఆకాష్, ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకు. ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో. సంధ్య ఆల్రెడీ లైఫ్లో ఒకసారి దెబ్బతిన్న అమ్మాయి. నీ మూర్ఖత్వం, మొండితనంతో ఆ అమ్మాయిని టార్చర్ పెట్టద్దు. ఓ అవునా? ఓహో, ఓకే. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ అడ్వైస్. నా మొండితనం, మూర్ఖత్వం వెనక ఒక సిన్సియర్ రీజన్ ఉంది. అది మీకు, మీ ఆఫీస్లో పనిచేసే సంధ్యకి ఎంత చెప్పినా అర్థం కాదు. నేను కూడా ఒక మాట చెప్తున్నాను. మీరు గుడ్డిగా సపోర్ట్ చేస్తున్న సంధ్యని మీరు ఎలా కన్విన్స్ చేస్తారో నాకు తెలీదు. ఆ ఇంటిని మాత్రం నేను అమ్మి తీరుతాను. నన్ను ఆపడం ఎవరి తరం కాదు. ఆకాష్! అవును, ఆకాష్నే మాట్లాడుతున్నాను. ఒకవేళ మీ సిన్సియర్ ఎంప్లాయీ నో అని అంటే మీరే చెప్పారు కదా, సంధ్య లైఫ్లో ఆల్రెడీ ఒకసారి విడో అయిందని, రెండోసారి విడాకులు తీసుకుంటుంది. పాండు పాండు అంటున్నావు, నా పేరంటే అంత వెటకారంగా ఉందా నీకు? అంటే అది నోరు తడబడి, మాట పొరబడి అదేదో అలా అయిపోయింది. అవసరం ఉండి ఫోన్ చేస్తే ఏదో పెళ్ళాం పక్కనే ఉన్నట్టు అంత పొడి పొడిగా మాట్లాడితే నాకేం అర్థమవుతుంది? అర్థమైంది కాబట్టే ఆరెంజెస్ తెచ్చాను కదండి. సీజన్లో దొరకని పళ్ళు తీసుకురమ్మన్నట్టు అంత బిల్డప్ ఇస్తున్నావేంటి? ఎస్ఐకి కబురు పెట్టమంటావా? ఆ, ఎందుకండి పాప ఆవిడ డ్యూటీని డిస్టర్బ్ చేయటం. ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య గురించి ఈ పండుగకి చెప్పకూడదు, లేదంటే అలా కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. హలో, ఆ, ఏంటి ఆలోచిస్తున్నావు? నా పీడ ఎలా తప్పించుకుందామా అని ప్లాన్ చేస్తున్నావా? ఆ, నాకంత అదృష్టం కూడానా? ఏంటి? అంత సాహసం ఎలా చేయగలను అంటున్నానండి. మంచిది, కవర్ పట్టుకున్నది చాలు, అందులో కాయ ఒలిచి తొనలు తీసిపెట్టు. సరేనండి. సారీ 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 సారీ, చూసుకోలేదు సారీ. ఏంటి ఇలా ఉన్నాయి? ఆర్గానిక్ కాదా? రోడ్డు పక్కన తెచ్చావా? లేదండి, పక్కా ఆర్గానిక్కే.
రోడ్డు పక్కన అమ్ముతుంటే వాడిని అడిగి మరీ తీసుకొచ్చాను. నువ్వు అడిగితే ఎవడైనా అలానే చెప్తాడు. అస్సలు తీపే లేదు. పంచదారలో ముంచి ఇమ్మంటారా పండు గారు? అంత వెటకారం వద్దు బాబ్జీ గారు, అడ్జస్ట్ చేసుకుంటాను. దివ్య ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? నా మీద ఏమన్నా డౌట్ వచ్చిందా? ఫోన్ మోగితే లిఫ్ట్ చేయాలి. అలా చూస్తే అవతలి వాళ్ళకి అర్థం కాదు. ఆ, హలో రే బాబ్జీ. హలో హలో, సిగ్నల్ లేదండి ఇక్కడ. హలో బాబ్జీ. హలో హలో. దివ్య, ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పు దివ్య. అంత సిగ్నల్ కూడా దొరకని ప్లేస్ అంటే నువ్వెక్కడున్నావురా? చెప్పాను కదా దివ్య, కొత్త క్లయింట్ అని. వాళ్ళ ఆఫీస్కి వచ్చాను. చాలా ఆపు. ఆ? నువ్వు నీ సోది. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అయ్యో ఏమైంది దివ్య, ఎందుకలా అంటున్నావు? ఇంకేమనాలి? ఓన్లే కదా, పెళ్లి కాకముందు బావా అన్న అభిమానంతో ఇంట్లో ఉండడానికి చోటిస్తే నువ్వు చేసే ఘనకార్యం ఇదా? ఏమైనా అంటే మీ అమ్మమ్మకి కంప్లైంట్ చేయడం కాదు. ఈ రోజు నువ్వు చేస్తున్న పని గురించి ఎవరికైనా చెప్తే ఏమవుతుందో తెలుసా? నువ్విలా చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు బాబ్జీ. సారీ దివ్య, నేనేం కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగిపోయింది. లంచ్ బాక్స్ మర్చిపోవడం అనుకోకుండా జరగడం ఏంట్రా? మైండ్ పనిచేస్తుందా నీకు? లంచ్ బాక్సా? అవును. నాకు సంధికి అన్నం వడ్డించి వెళ్ళిపోయావు. బాక్స్ మీ అమ్మమ్మ తీసుకెళ్తుందా? ఓ అదా, అంటే ఈ పని అయిపోయాకొచ్చి తీసుకెళ్దాం అనుకున్నాను. ఏంటి మళ్ళీ వస్తావా? అవసరం లేదులే, ఈ రోజుకి నేను తెస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి మతిలేని పనులు చేయకు. సరే దివ్య. బాబ్జీ, ఎవర్రా అది? క్లయింట్ అన్నా ఆడగొంతుకులో వినిపిస్తుంది. లేడీ క్లయింట్ దివ్య, మీటింగ్ మధ్యలో ఉన్నాను, అందుకే పిలుస్తున్నారు. హ, సర్లే వెళ్ళు. ఓకే దివ్య, బాయ్. వీడు చేసే బోడి మార్కెటింగ్ జాబ్కి క్లయింట్లు మీటింగ్లు, సిల్లీ ఫెలో. అమ్మా, నాన్నా, అమ్మా, నాన్నా, నాన్నా, ఎందుకు సడన్ గా ఫోన్ చేశారు? ఏమైంది? ఏం కాలేదమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నారు. ఏమైందని అడిగితే కారణం చెప్పరు. అప్పుడు కంగారు కాక ఏమొస్తుంది? సంధ్య, నీకు తోచిన కారణమేదో నువ్వు ఊహించుకుని ఉంటావు. అదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తే ఇదిగో ఇలాగే కంగారు పెరుగుతుంది. అబ్బా, నా గురించి వదిలేండి నాన్న. ఎందుకు రమ్మన్నారు? ఎప్పటికైనా కారణం చెప్పండి. ఆకాష్ వచ్చాడమ్మా. ఇల్లు తనకు అమ్మేయమని అడిగాడా? అవును. ఇక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడితే లాభాల మీద లాభాలు వస్తాయని ఊరించి చెప్పాడు కదూ. సంధ్య, ఈ విషయం నీకు ముందే తెలుసా? అందుకు మీరు ఒప్పుకున్నారా? అవునమ్మా. వద్దు. ఉన్న ఈ ఒక్క ఇల్లు అమ్మేసుకుంటే మేమెక్కడుండాలని మీరు అడగలేదా నాన్న? అలా అడిగే అవకాశం ఆకాష్ మాకు ఇవ్వలేదమ్మా. ఇవ్వడు. ఎందుకంటే అవకాశం లాక్కునేవాడే తప్ప ఆయన ఇచ్చేవాడు కాదు. సంధ్య, టీ తీసుకోమ్మా. అమ్మా, కనీసం నువ్వైనా మాట్లాడొచ్చు కదా. ఈ ఇల్లు అమ్మడం నాకు ఇష్టం లేదని నాన్నకి చెప్పొచ్చు కదా. నేను చెప్పానమ్మా, కానీ మీ నాన్న వినిపించుకోలేదు. నేను ఆయన మాట వినక తప్పలేదు. ఆకాష్ బిజినెస్ టెన్షన్స్ ఎక్కువ అవడం వల్ల అయిన వారితో చిరాగ్గా ఉండాల్సొచ్చింది, అనవసరంగా కోప్పాడాల్సొచ్చిందని మాతో చెప్పుకుని బాధపడ్డాడమ్మా. అతని పద్ధతి ప్రవర్తన చూసి మునుపటిలా మారిపోయాడు అనిపిస్తుందమ్మా. అమ్మవారికి బలి ఇవ్వబోయే ముందు గుర్రని ఎంత అందంగా అలంకరించాలో ఆయనకి బాగా తెలుసు నాన్న. ఆకాష్ మమ్మల్ని ఎంత నమ్మించినా, మేము ఎంత మోసపోయినా నువ్వు సంతోషంగా ఉంటే చాలమ్మా. ఇన్నాళ్ళు మా కోసం నీ సంతోషాన్ని, భవిష్యత్తుని బలి చేసుకున్నావు.
ఇప్పుడు మాకు అవకాశం వచ్చిందనుకుంటాం. చాలా ఆపండి. లేనిపోని మంచితనానికి పోయి మీరు వీధిని పడడం నాకిష్టం లేదు. ఈ ఇల్లు ప్రస్తుతం నా పేరు మీద ఉంది. అది మీ పేరు మీదకి మార్పించాలని లాయర్ దగ్గరికి వెళ్తుంటే మధ్యలో ఫోన్ వచ్చి మీ దగ్గరికి వచ్చాను. ఇలా రావడమే మంచిదనిపిస్తుంది. ఒకవేళ ఈ ఇల్లు మీ పేరు మీద ఉండి ఉంటే కళ్ళు మూసుకుని నవ్వుతూ అతనికి రాసిచ్చేవారు. అందుకే అతని అసలు రంగు బయటపడే వరకు ఇల్లు నా పేరు మీదే ఉండాలని ఫిక్స్ అయ్యాను. అనురాగాలు అనుబంధాలు శాశ్వతం కానీ ఈ ఆస్తులు శాశ్వతమా చెప్పు? అబ్బాయి నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడి గొడవ పెంచుకోవద్దమ్మా. నూరేళ్లు కలిసి బ్రతకాల్సిన మీరు ఈ చిన్న ఇంటి స్థలం కోసం సమస్య తెచ్చుకోవద్దమ్మా. ఇంత పెద్ద ఇల్లు మీకు చిన్న స్థలం అనిపిస్తుందా? ఇది కోట్ల విలువ చేస్తుంది. కోటాను కోట్ల ఆస్తి అయినా నీ చిరునవ్వు ముందు ఎంతమ్మా? బాగా చెప్పావు లక్ష్మి. చూడమ్మా సంధ్య, నీ మాట కూడా కాదన్ను. అబ్బాయితో నువ్వు కూడా మాట్లాడు. కావాలంటే అందరం ఒకసారి కూర్చుని ఏం చేస్తే బాగుంటుందో అలానే చేద్దాం. ఆ ముసలోళ్ళని సెంటిమెంటల్గా లాక్ చేశాను. నా వైఫ్ కూడా ఓకే చెప్పింది. ఆ స్థలంలో వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ కావాలి. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మనల్ని ఆపేవాళ్లే లేరు. ఆ ఇల్లు మన చేతికి రావడం ముఖ్యం. ఆ ముసలోళ్ళని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు.